ఇప్పుడు నిన్న ఇవాళ మొత్తం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయ చర్చ ఏంటంటే రాష్ట్రపతి ముర్ము గారిని కొన్ని గంటల వ్యవధిలో ప్రధానమంత్రి గారు కలిశారు, అమిత్ షా గారు కలిశారు. వాళ్ళు కలవడం వెనక ఏంటి కారణం? దౌత్యపరమైనటువంటి అంశాల మీద ఏమన్నా నిర్ణయాలు ఉంటాయా, లేదంటే జమ్మూ కాశ్మీర్ మీద నిర్ణయాలు ఉంటాయా అనేది చర్చ జరుగుతుంది. మీకున్న అవగాహన మేరకు ఏ గురించి డెసిషన్ తీసుకోబోతున్నారు? జమ్మూ కాశ్మీర్ మీద ఏం చేస్తారు అంటే ఆక్రమిత కాశ్మీర్ ని వీళ్ళు యుద్ధం ద్వారా స్వాధీనం చేసుకునేటువంటి ప్లాన్లు ఏమన్నా వేస్తున్నారా? దానికి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్కే మనకి ప్రిపరేషన్ కి 14 రోజులు 15 రోజులు పట్టింది. ఆ 15 రోజుల తర్వాత ఉగ్రవాదులందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి ఖాళీ భవనాల మీద మనం దాడి చేసి మనం విజయం సాధించామని చెప్పేసి చెప్పుకుంటాం. మరి దానికే 5 విమానాలని పాకిస్తాన్ వాడు కూల్చేశాడు కదా. చెప్పారుగా మన వాళ్ళే, మన మొదటి రోజు మనం చేసినటువంటి తప్పుల్ని మనం రెండో రోజు సరి చేసుకున్నాము, తర్వాత మనం వాడిని కొట్టామని చెప్పేసి మన అధికారులే చెప్పారు కదా. అంటే ఏంటి అర్థం ఏంటంటే వాడి దగ్గర ఉన్నటువంటి సాధన సంపత్తిని మనం తక్కువ అంచనా వేసి ఒక గంటలో లేపేస్తాము పాలకొట్టు మాదిరి అనుకొని వెళ్ళారు. వెళ్తే మనకి విమానాలు పోయినాయి. అదే చెప్పాడు ట్రంప్. మన వాళ్ళు చెప్పడానికి చెబితే పరుగు పోతుంది. మన అధికారులు కూడా చెప్పింది ఏంటి, యుద్ధం అయిన తర్వాత నష్టాలు లేకుండా ఎలా ఉంటాయి అని చెప్పారు తప్ప మన ఇన్ని విమానాలు కూలాయి అని చెప్పలేదు కదా. ట్రంప్ చెప్తున్నాడు. మరి ట్రంప్ చెప్పిందన్న దాన్నైనా కనీసం మోడీ గారు ఎందుకు ఖండించదు? అది కదా సమస్య. ఇప్పుడు ముర్ము గారిని కలిసారు కాబట్టి ఏదైనా సెన్సేషనల్ డెసిషన్ మనం వినబోతున్నాం. ఏమి ఉండవండి, ఏమి ఉండవు. నేను అనుకోవటం ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక లేకపోతే ఇంకా అట్లాంటి ఏమన్నా కొన్నిటికి సంబంధించి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కనుక అలాంటి అవి తప్ప ఎన్నికల కమిషన్ మీద వచ్చినటువంటి విమర్శలు లేదా ఇటువంటి వాటిని గురించి నివేదించడానికి అంతే తప్ప ఏదో ఆకస్మికమైనటువంటి లేదా అనూహ్యమైనటువంటి పరిణామాలు ఏవో జరుగుతాయి అనేటువంటి నేనైతే అనుకోవట్లేదు. అటువంటి వాతావరణం కూడా లేదు. అంటే రాష్ట్రంగా ఏదో ప్రకటిస్తారని అంటున్నారు. జమ్మూ కాశ్మీర్ అది 5 ఏళ్ల క్రితం ప్రకటించాల్సింది కదా. ఇంతకాలం ఎందుకు చేశారు? దానికి ముర్ము గారిని కలిసి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అది మామూలు ప్రక్రియ కదా. ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు. దానికి రాష్ట్రపతి ఆమోదం రబ్బర్ స్టాంపే కదా. రద్దు చేసినప్పుడు రబ్బర్ స్టాంపే, పునరుద్ధరించినప్పుడు కూడా రబ్బర్ స్టాంపే. పార్లమెంట్ నిర్ణయం కదా తీసుకోవాల్సింది. సో ఏమి ఉండదు అంటారా? ఊరికే కలిసి కట్టసి మీట్ అంటారా ఇవన్నీ? అంతే. ఊరికే మీడియాకి సెన్సేషనల్ ఏమీ లేకపోతే ఏదో ఒకటి రాసుకోవడం లేకపోతే చదవడం అనేటువంటిది ఉంది కదా. మనం చూసాం. మనం షీ జిన్పింగ్ గురించి ఎన్ని కథలు వెళ్ళారు, అయిపోయింది, ఎన్ని కూల్చేశారు, తేల్చేశారు అని చెప్పేసి మీడియా కొద్ది రోజులు పెద్ద హడావుడి చేసింది కదా. ఏ ఆధారాలతో చేసింది? ఆపరేషన్ మహాదేవ్, ఆపరేషన్ సింధూర్ ఇవి రెండు భారతదేశం సాధించిన విజయాలుగా చెప్తున్నారు కదా నరేంద్ర మోడీ గారు. చెప్తారు. ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారంటే సుమారుగా చెప్తారు తప్ప ఈవెన్ బాలాకోట్ లో కూడా ఎంతమంది చనిపోయారు ఇప్పటికీ అది బ్రహ్మ పదార్థమే. ఎక్కడ రుజువులు లేవని కదా. ప్రపంచ మీడియా అక్కడికి వెళ్ళి చూసి వచ్చింది తర్వాత. అవన్నీ అప్పటికే ఖాళీ చేశారు, అక్కడ ఎవరు లేరు అని చెప్పింది. బాలాకోట్ విషయంలో ఇప్పుడు కూడా 15 రోజుల తర్వాత ఎవడైనా పహల్గామ్ తర్వాత 15 రోజుల తర్వాత దాడి చేస్తామంటే ఏ ఉగ్రవాది అయినా వాడి స్థావరంలో ఉండి రండి అని చెప్పేసి ఉంటాడండి? కామన్ సెన్స్. ఒక చిన్న మర్డర్ చేస్తేనో లేకపోతే ఒక దాడి చేస్తేనో మన గ్రామాల్లో వెంటనే తప్పుకొని వెళ్ళిపోతారు కదా. కేసులు ఎక్కడ వస్తాయి, అరెస్టులు ఎక్కడ చేస్తారు అని. ఆ మాత్రం పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ మాత్రం తెలీదా? అందుకని ఇవన్నీ కథలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి అంతే. సో దౌత్యపరంగా మనం ఇప్పుడు బలహీన పడ్డామా, గట్టిగా ఉన్నామా, ఏంటి అసలు దౌత్యపరంగా చూస్తే? దౌత్యపరంగా అంటే ఇప్పుడు వరకు అమెరికా చేస్తున్నటువంటి ఒత్తిడిని మన వాళ్ళు లొంగలేదు. ప్రతిఘటిస్తున్నారని కూడా చెప్పలేము. లొంగలేదు. ప్రతిఘటించడం వేరు, లొంగటం వేరు. అందుకని ఆగస్టు 25 వరకు వాడు కొన్ని ఆప్షన్స్ పెట్టుకున్నాడు. ఈ లోపల మనం కనుక ఏమన్నా తగ్గితే సరే, లేకపోతే మిగిలినటువంటి వాటి మీద కూడా నేను ఇందాక మనం అనుకున్నటువంటి ఔషధాలు లేదా సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఇట్లాంటి వాటి మీద కూడా నేను పన్నులు విధిస్తానని చెప్పేసి వాడు అంటే
ట్రంప్ కార్డ్స్ అంటాం కదా, ప్యాకెట్లో తురుపు ముక్కలు వేయడం అంటారు కదా, ఉమ్. అటువంటి తురుపు ముక్కల్ని ప్రయోగిస్తున్నాడు ఆగస్టు 25 వరకు. సో అందుకనే ఇంకోటి ఏంటంటే బ్రిటన్ తోటి మనం ఫ్రీ డీల్ కుదుర్చుకున్నాము. దాని ఎఫెక్ట్ అతనికి ఏమైనా కోపం రప్పించిందంటారా? ఏముండదు. ఇప్పుడు మనకి బ్రిటన్ నుంచి మనకు వచ్చేటువంటి లబ్ధి ఏమిటనేటువంటిది ఒక పెద్ద సమస్య. మనకి బ్రిటన్ నుంచి విస్కీలు లేకపోతే ఖరీదైనటువంటి కార్లు ఇక్కడ ఉన్నటువంటి సూపర్ రిచ్ కి ఎంతైనా పెట్టి కొనుగోలు చేసేటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి వాటిని వాళ్ళకి ధరలు తగ్గించడం తప్ప, వాళ్ళకి ధరలు తగ్గించడం అక్కడ ఉన్నటువంటి ఖరీదైన విస్కీలు లేకపోతే ఖరీదైన కార్లను మనం దిగుమతి చేసుకోవడానికి పన్నులు తగ్గించడం అంటే ఎవరి కోసం? అడ్డా మీద కూలీ కోసం కాదు కదా అవన్నీ. లేదా మీరంటే నాలాంటి వాళ్ళు సామాన్య జర్నలిస్టుల కోసం ఏమన్నా మనం ఏమైనా కారు దిగుమతి చేసుకోగలమా? లేదు కదా. ఎవరికంటే సూపర్ రిచ్ కి అనుకూలమైనటువంటి ఒప్పందం అది. భారతదేశం నుంచి ఏ విధమైనటువంటి ఎగుమతులు చేస్తాయి ఏమిటనేటువంటిది అది ఇంప్లిమెంటేషన్లకు వచ్చిన తర్వాత మనం చూడాలి. కానీ లాజికల్ కంక్లూజన్ ఏంటంటే ముందు ఈ ఖరీదైన కార్లు లేదా విస్కీలు ఇట్లాంటి వాటి ధరలన్నీ కూడా తగ్గుతాయి. అది సో ఫైనల్ గా అమెరికా పరిస్థితి ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరిగింది అంటున్నారు, నిరుద్యోగం పెరిగింది అంటున్నారు. ఇలాంటి పరిస్థితులు అసలు ఆ దేశం నిలబడగలదంటారా? ఇప్పుడు ట్రంప్ చెప్పినటువంటి పన్నులన్నీ కనుక విధిస్తే విధించినటువంటి 3 నెలల్లోనే 6 నెలల్లోనే ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుంది. అక్కడ ఇప్పటికే 2 సార్లు కార్మిక వర్గం దేశవ్యాప్తంగా 2 సార్లు నిరసన ప్రదర్శనలు చేశారు. అవి కనుక ఇంప్లిమెంటేషన్లోకి వచ్చి ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు కనుక పెరిగినప్పుడు అక్కడి కార్మిక వర్గం ఏ విధమైనటువంటి రియాక్షన్ వస్తుందో అప్పుడు ట్రంప్కు తెలుస్తుంది. అందుకని మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఏంటంటే దానికోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు ట్రంప్ దిగొస్తాడు, మనతో రాజీ పడతాడని అదొక ఆశ. మనం ప్రతిఘటించుకున్న సంగతి వెళ్ళిపోయి ఎదుటివాడికి ఏదో జరిగితే మనకేదో మేలు జరుగుతుంది అనేటువంటి ఒక బలహీనత ఇక్కడ కూడా మనకి కనిపిస్తా ఉంది. అందుకని ఏం జరుగుతుంది ఏంటనేది మనం చూడాలి. సో బ్రిక్స్ ఇబ్బంది ఉండదా, కంటిన్యూ అవుతుందా? బ్రిక్స్ ని కూడా విడదీయడానికి ట్రంప్ చూస్తున్నాడు. అందుకని ఒక సిద్ధాంతం ఏంటంటే అమెరికా మెడల్ వంచాలన్నా లేదా ఐరోపాలో ఉన్నటువంటి ధనిక దేశాలు మెడల్ వంచాలన్నా ఇప్పుడు బ్రిక్స్ కూటమి ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ విస్తరించారు. దీని మధ్య మరిన్ని సంబంధాలు ఇంకా పెరగాలి. ముఖ్యంగా రష్యా, చైనా, భారత్ 3 గట్టిగా ఒక తాటి మీద నిలబడితే అమెరికా వాడిని లేదా వాడి బాబుని జేజమ్మను కూడా దించవచ్చు. అయితే భారతదేశం పాత్ర దానికి నిలబడుతుందా లేదా అనేటువంటిది మిగిలిన దేశాల్లో ఉన్నటువంటి సందేహం. అందుకని నరేంద్ర మోడీ గారికి రాబోయేటువంటి రోజుల్లో ఒక పరీక్ష ట్రంప్ కంటే నరేంద్ర మోడీకి ఒక పెద్ద పరీక్ష ఎదురుగా పోతుందని కూడా నేను చెప్పదలుచుకున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.